ఆయనకిష్టం లేని వాళ్ళు నాకు ఇష్టం లేనట్టే. డాడ్, హూ ఆర్ దిస్? వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఒరేయ్, ఏంట్రా ఈ మాటలు? వాళ్ళు నీ భార్య తల్లిదండ్రులు, అన్నా వదినలు. నీతో మాట్లాడదామని వచ్చారు. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారా? అప్పుడే నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు. నేనే వాళ్ళనే నువ్వు తిరిగి వచ్చాక రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి జరిగిన పొరపాట్ల గురించి నీతో మాట్లాడి నీకు నచ్చెప్దామని వచ్చారు. నువ్వు అలాంటి ఎలారా? అల్లుడు గారు, మా మీద మీరు కోపంగా ఉన్నారని తెలుసు. మేము వస్తే పలకరింపులు, కూర్చోమనే మర్యాదలు కూడా ఉండకపోవచ్చని ముందుగానే ఊహించాం. కానీ ఇది మా కన్న కూతురు. ఇది కూడా ఇంత కక్ష కట్టినట్టు కోపం చూపిస్తుందని అనుకోలేదు. చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులు కనిపిస్తే ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా బావున్నావా, నాన్న బావున్నావా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి అంటూ ఈ మధ్యలో జరిగిన అన్ని విషయాలు ఆనందంగా చెబుతుందనుకున్నాను. అలా అనుకోవటం మా పిచ్చితనం, పెర్రి భ్రమ. మాకు తెలిసింది, మేం ఊహించగలిగింది అంతవరకే. కానీ ఇది చదువుకుంది, తెలివైన పిల్ల అనే విషయమే మర్చిపోయాం. మా కూతురింత త్వరగా మారిపోతుందని అస్సలు ఊహించలేకపోయాం. కానీ కావ్య, నిన్నొక విషయంలో అభినందిస్తున్నానమ్మా. నీ నిర్ణయానికి గర్వపడుతున్నాను. సగటు ఆడపిల్లలు చాలామంది పెళ్ళయి అత్తవారింటికి రాగానే పుట్టింటి వారు ముఖ్యమా, అత్తింటి వాళ్ళు ముఖ్యమా అని ఆలోచిస్తూనే ఉంటారు. ఏదైనా సమస్యలో ఇరుక్కుపోతే వాళ్ళ వీళ్ళ అని తర్జనభర్జన పడుతుంటారు. కానీ నువ్వు అలాంటి కన్ఫ్యూజన్లో పడకుండా, కన్నవాళ్లే ముఖ్యమనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకుండా, మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితోనే జీవితం అని మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. స్టాప్ ఇట్! స్టాప్ ఆల్ ది స్టూపిడ్ సెంటిమెంట్స్. మీరు చాలా తెలుగు నిర్ణయం తీసుకున్నారంటూ మీరు తెలుగుగా మాడుతున్నారు. ఇలాంటి సెంటిమెంట్ ప్లే చేస్తే కావ్య మీ మీద ప్రేమ చూపిస్తుంది అనుకున్నారా? నో, నెవర్. దట్స్ ఇంపాసిబుల్. Because she is my wife, Mr. Mal's wife. Got it? బావుగారు, ఆ రోజు జరిగిన విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారు. మీకు కోపం రావడం కరెక్టే. కానీ అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మీతో డీటెయిల్గా చెప్దామని మేమంతా ఇక్కడికి వచ్చాం. నిజమని మీరు నాకు చెప్పేదేంటి? ఆ రోజు మీ అమ్మ అచ్చిరాన్ని చూడడానికి వెళ్ళదు అబద్ధాన్ని నిజంగా మార్చి నాకు చెప్తారా? లేదల్లుడు గారు, అబద్ధం చెప్పు. నేను ఆ రోజు అర్చన్ని చూసింది నిజమే. కానీ ఆ సమయంలో మీరు మా ఇంటికి టిఫిన్కి వస్తున్నారని భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు. అది నిజం. మీరు అలా చెప్తే అది నేను నమ్మేయాలా? నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. ఓ, ప్రమాణం చేసి చెప్తున్నారు కాబట్టి నేను నమ్మాలి. సరే, నమ్ముతా. కానీ మీరు చెప్పేది నమ్మడానికి ముందు నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న వేస్తా. దానికి మీరు సమాధానం చెప్పండి. మేము మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాం తెలిసి కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళేవారా,
మానేసేవారా? నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. కమ్ ఆన్, గో హెడ్, చెప్పండి. మేం బ్రేక్ఫాస్ట్కి వచ్చే టైంలో మీ పెద్ద కూతురు హాస్పిటల్ ఉందని తెలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ కూతురికి ఇస్తారా, లేక అప్పుడే కొత్తగా పెళ్ళైన ఈ కొత్తలుడికి ఇస్తారా? మీకే ప్రిఫరెన్స్ ఇస్తాను మాత్రం అబద్ధం చెప్పకండి. ఆ మాట మాత్రం నేను నమ్మను. ఒరేయ్, ఒక తల్లిని పట్టుకొని కూతురికి ప్రిఫరెన్స్ ఇస్తావా, అల్లుడికి ప్రిఫరెన్స్ ఇస్తావా అంటూ ఒక ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తే ఆమె ఏం సమాధానం చెప్తుందిరా? చెప్పాలి డాడ్, మీరే కదా నాకు వీళ్ళు నచ్చి చెప్పడానికి వచ్చారని చెప్పారు. అలాంటప్పుడు నా ప్రశ్నకు వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పెళ్లి రోజు ఒక ప్రశ్న అడిగాను, నేను ముఖ్యమా ఆ మెకానిక్ ముఖ్యమా అని. దానికి వీళ్ళు ఏ సమాధానం చెప్పారు? ఆ మాట నమ్మే కదా నేను కావ్య మెళ్ళలో తాళి కట్టాను. కానీ పెళ్ళైపోయింది కదా అని ఇంకా వీళ్ళేం చేస్తారు కదా అని వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? డాడ్, నాకు ఈ డబుల్ గేమ్ బిజినెస్ నచ్చదు. ఎటో ఒకసారి డిసైడ్ కావాలి. నేను కావాలా, ఆ బ్లడీ మెకానిక్ కావాలా? డిసైడ్ చేసుకోండి. ఇలాంటి సిల్లీ బిహేవియర్ నాకు నచ్చదు డాడ్. చెప్పండి, నా ప్రశ్నకి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. కమ్ ఆన్, గో హెడ్. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నాకన్నీ ఇలాంటి అగ్ని పరీక్షలు పెడుతున్నావు? ఏ తల్లిదండ్రులకి నాలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏం సమాధానం చెప్పాలి? ఇలా సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుడుగా తెలివిగా మాట్లాడకండి. అందరూ కలిసి మాట్లాడుకుని నన్ను కన్విన్స్ చేద్దామని వచ్చారా? నో, ఐ నో ఎవ్రీథింగ్. చూడండి అల్లుడు గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇది అచ్చనను చూడటానికి వెళ్ళడం తప్పే కావచ్చు. ఆ టైం అలాంటిది. ఆ విషయం వదిలేయండి. మాకు మా పెద్ద కూతురుతో సంబంధం, బంధుత్వం తెగిపోయింది. ఇప్పుడు మీ బంధుత్వం కావాలనే ఉద్దేశంతోనే మేమంతా మీ ఇంటికొచ్చాం. ఇకపై అర్చనకి ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా మేం వెళ్ళం, చూడం, పలకరించం. అది అసలు మా పెద్ద కూతురే కాదు, కావ్యే మా పెద్ద కూతురు. ఇప్పుడు మాకున్నది ఇద్దరే కూతుళ్ళు, కావ్య, ప్రియ. అలా అని నన్ను ఎక్కడ ప్రమాణం చేసి చెప్పమన్నా చెబుతాను. దయచేసి మమ్మల్ని నమ్మండి. అవును అల్లుడు గారు, మేం మా మనసు రాయి చేసుకున్నాం. కానీ పెంచి పెద్ద చేసిన అపేక్షల్ని మార్చిన విషయంలో తుల్చేసుకున్నాం. నా మాట నమ్మండి. అర్చనతో మాకు సంబంధం పూర్తిగా లేకుండా పోయింది. ఇప్పుడు కావ్యతో కూడా లేదు అంటే మేం భరించలేం. మీరు మా ఇంటికి అల్లుడిగా రావాలని నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? కానీ అదే లేకుండా పోతే నేను ఏం చెయ్యను. అల్లుడు గారు, నా పరిస్థితి ఆలోచించండి. ఇరుగు పొరుగు వాళ్ళు వేసే ప్రశ్నలకి
నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. మీతో బంధుత్వం లేకుండా మేం బతకలేమండి. మీరు మేము వద్దని బయటికి గెంటేయడం కన్నా చంపేయండి, సంతోషంగా భరిస్తాను. ఇద్దరు కూతుళ్లతో మాకు బంధుత్వం లేకుండా మేం బతికి మాత్రం ఏం ప్రయోజనం? మిమ్మల్ని ప్రాధాయపడుతూ దేహి అని అడుక్కుంటున్నాను. మీతో బంధుత్వం పిచ్చవేయండి. కావ్య నా కన్న కూతురు, చిన్న పిల్ల. నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, మమ్మల్ని కాదనకండి. కావ్యని మా నుంచి దూరం చేయకండి. నన్ను క్షమించండి. ఓకే ఓకే, మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. కాకపోతే నాకు ఇంకో విషయం తెలిసి తీరాలి. ఒరేయ్, వయసులో పెద్దావిడైన అత్తగారు నీకు దండం పెట్టి ప్రాధాయపడుతుంటే ఇంకా తెలవలసింది తెలుసుకోవాల్సింది ఏముందిరా? నో డాడ్, డౌట్ రాకూడదు. ఒకవేళ వస్తే క్లారిఫై చేసినంత వరకు నిద్రపోకూడదు. లుక్, అంతకుముందు అదే నా పిల్లప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు చూడడానికి వెళ్ళారు. అలా అలవాటు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారని నమ్మి వీళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నారనుకోండి. తర్వాత అయ్యో తప్పలేదు, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి పడింది, అందుకే అర్చనని చూడడానికి వెళ్ళాలి అంటే వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి? పోనీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని కూడా మీరే సమాధానం చెప్పండి. ఏంటి బావగారు, మీకు మీరు ఏదేదో ఊహించుకొని ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా అని సిల్లీ ప్రశ్నలు వేస్తే మేమేం సమాధానం చెప్పాలి? వాట్ యు సే? సిల్లీనా? హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దిస్? ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 రూపాయలు జీతగాడివి నువ్వు నన్ను సిల్లీ అంటావా? నీలాంటి లేబర్ నా ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? అసలు నీలాంటి వాళ్ళు ఎంతమంది మెయింటైన్ చేస్తాను తెలుసా? అలాంటిది నీకు నేను సిల్లీ కనిపిస్తున్నానా? యు ఇడియట్! ఫస్ట్ మాట్లాడే ముందు నీకు మాట్లాడే క్వాలిఫికేషన్ ఉందో లేదో తెలుసుకుని మాట్లాడాలి. లుకియా ఫస్ట్ నా లెవెల్కి రా, నాతో సమానంగా రేంజ్కి రా. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు నాతో మాట్లాడు. లో కేటగిరీ గాడి లో కేటగిరీలు ఉండకుండా సిల్లీ అంటూ సిల్లీగా మారుతావా? యు ఫూల్! అది కాదలుడు గారు. ఏం మాట్లాడుతున్నావు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ముందు నోరు మూసుకునుండు. ఏయ్, ఎవరు నోరు మూసుకోమంది? నీకు అలా అనడానికి ఎంత ధైర్యమే? నిన్ననడానికి ధైర్యమే అవసరం లేదురా. ఏదోలే ఇంటల్లుడని మన అమ్మాయిని ఇచ్చాం కదా అని అణిగి మణిగి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావే. నీ కంటికి పెద్ద చిన్న తేడా లేదా? నీ అంత డబ్బున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరనుకుంటున్నావా? ఏం చూసుకునిరా నీకంత పొగరు? అరే, అత్తగారు వయసులో పెద్దది, అల్లుడు చిన్నవాడని కూడా చూడకుండా చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ ప్రాధేయపడుతుంటే కాస్త కూడా అర్థం చేసుకోకుండా తలతిక్క మాటలు మాట్లాడుతూ ఏంటండి ఇది అని అడిగిన నా భర్తను నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీ మనసుకు ఏమనుకుంటున్నావు? హలో, అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? దిస్ ఈజ్ మై హౌస్. నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను ఎదిరించి మాడతావా? తప్పుగా మాట్లాడితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతారు. ఏం కావ్య, నీ మొగుడు మాట్లాడింది నీకు తప్పనిపించడం లేదా? నోటికొచ్చినట్టు మీ అన్నయ్య నన్నని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవే? నల్లపూసల మెళ్ళో పడి 4 రోజులు కాలేదు, అప్పుడే కట్టుకున్నవాడు కన్నవాళ్ళకంటే అంత ఎక్కువైపోయాడా? ఇవేం మాటలని మీ ఆయన్ని అడగవా? ఎందుకు
ఎందుకు ఆయనకంత ఆహం, నీకెందుకంత స్వార్థం? ఏ జయంతి, నోరు మూసుకో. మీరాగండి అత్తయ్య. ఇలా నోరు మూసుకుంటూ మనం మాత్రం ఎంతకాలమని సర్దుకుపోతాం? దానికి ఓ హద్దుంటుంది. మీకు గౌరవ మర్యాదలు లేవా? చీమనెత్తురు లేదా? ఉప్పు కారం తింటున్నాం కదా అత్తయ్య. అడ్డమైన మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు. అవమానాలు భరించాల్సిన కర్మ లేదు. ఆడపిల్లనిచ్చినంత మాత్రాన అన్ని వదిలేసుకోవాలా? అయినా మీరేం తప్పు చేశారత్తయ్య? మీ కూతురు కడుపు పోయి హాస్పిటల్లో కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఒక తల్లిగా మీరెళ్లి పలకరించడం తప్ప? అదేమన్నా నేరమా? వీళ్ళకి ఓ కూతురుందిగా, వీళ్ళకి గనక అలాంటి పరిస్థితి వస్తే ఈయన తల్లి వెళ్ళి చూడదా? కోట్లకి కోట్లు డబ్బుంటే సరిపోదు, కాస్తైనా ప్రేమాభిమానాలుండాలి. జయంతి, కాస్త నోరు మూస్తావా? మనం కోపంగా ఉన్నాడని అల్లుడితో మాట్లాడి 4 మాటలు నచ్చజెప్పి పోదామని వచ్చాం. ఇలాగైనా ప్రవర్తించేది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మీరు ఊరుకోండి మావయ్య.